అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? ముందుగా మన ఈ కలియుగ భవిష్యత్ ఛానల్కి మీ అందరికీ ప్రేమతో స్వాగతం చెప్తున్నా. అయ్యో, మేమేదో పెద్ద జ్యోతిష్యులమని కాదు కానీ మా పల్లెటూరు పద్ధతిలో ఆ పైన ఉన్న భగవంతుడిని నమ్ముకుని మీకు మేలు జరగాలని ఈ చిన్న ప్రయత్నం మొదలుపెట్టాం. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం. మీలాంటి వాళ్ళ ఆశీస్సులు, సపోర్ట్ ఉంటేనే మేం ముందడుగు వేయగలం. మీకు మా మాటలు నచ్చినా, ఈ జాతకం ముచ్చట్లు బాగున్నా ఒక్కసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి మాకు తోడుగా ఉండండి. అలాగే వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందో ఆ కామెంట్ బాక్స్లో 2 ముక్కలు రాయండి. అది మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు? ఈ వారం అంటే మే 24వ తారీఖు నుండి మే 31వ తారీఖు వరకు మన 12 రాసుల వారి జాతకం చక్రం ఎట్టుందో, ఆ హనుమంతుడు మనకి ఏ మంచి మాట చెప్పారో అన్నీ వివరంగా తెలుసుకుందాం. పదండి మరి. ఓరి మేషరాశి మిత్రుడా, ఎట్లున్నావు? ఒక్కసారి తీరిక చేసుకుని ఇటు చూడు. ఈ వారం నీ జదాతకం చక్రం ఏం చెప్తుందో తెలుసా? పనుల్లో కొంచెం ఉరుకులు పరుగులు ఉంటాయి. ఒక్కోసారి అలసటగా కూడా అనిపిస్తుంది. అయినా గాని నువ్వు పట్టు వదలకుండా కష్టపడితే ఫలితం దానంతటట అదే వస్తుంది. ఇంట్లో వాళ్ళతో చిన్న మాట పట్టింపులు రావచ్చు. కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే అంతా సెట్ అయిపోద్ది. గట్టిగా ప్రయత్నిస్తే ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ దారిలోకి వస్తాయి. దిగులు పడకు. ఆవుకి పెట్టాల్సిన ఆహారం. ఈ వారం నువ్వు మన లక్ష్మీ లాంటి ఆవుకి గోధుమ రొట్టెలు లేదా కాస్త బెల్లం తినిపించినాయన. అట్లా చేస్తే నీకున్న గ్రహదోషాలన్నీ పోయి మేలు జరుగుతుంది. దేవుడి పూజ. ఈ వారం నువ్వు ఆ హనుమంతుడిని గట్టిగా నమ్ముకో. గుడికి వెళ్ళి ఒకసారి ఆంజనేయుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే నీ కష్టాలన్నీ ఆయనే చూసుకుంటాడు. హనుమంతుడి మంచి మాట. బిడ్డ, నీ మీద నీకు నమ్మకం ఉంటే ఎంతటి కొండనైనా పిండి చేయొచ్చు. ఎదురు దెబ్బలు తగిలాయన ఆగకు. ధైర్యంగా ముందుకు సాగిపో. అదృష్ట రంగు మరియు సంఖ్య. ఎరుపు రంగు, సంఖ్య 1. మేషరాశి వారి గురించి ఈ వారం ముచ్చట్లింతే. మరి మన వృషభరాశి సామేల జాతకం ఎట్లుందో చూద్దాం పదండి. ఓ వృషభరాశి సామే, మీ జాతకం ఈ వారం భలే ఉంది చూడు. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా దారిలోకి వస్తాయి. అదృష్టం నీ తలుపు తడుతోంది. అయితే ఆరోగ్యం విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉండుకో. తిండి తిప్పలు సరిగ్గా చూసుకో. నీ మాటే నీకు పెట్టుబడి. అందరితో ప్రేమగా ఉండు. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం. వెనకాడుకో. ఆవుకి పెట్టాల్సిన ఆహారం. ఈ వారం నువ్వు ఆవుకి కాస్త బియ్యం పిండితో చేసిన వంటకం గాని లేదా తెల్లని అన్నం గాని పెడితే నీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దేవుడి పూజ. ఈ వారం నువ్వు ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించు. ఇంట్లో దీపం పెట్టి అమ్మవారిని తలుచుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. హనుమంతుడి మంచి మాట. ఓర్పు ఉంటే ఏదైనా సాధించొచ్చు నాయనా. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. శాంతంగా ఉంటేనే విజయం నీ దరి చేరుతుంది. అదృష్ట రంగు మరియు సంఖ్య. తెలుపు రంగు, సంఖ్య 2. వృషభం వారి సంగతి చూశాం కదా. మరి మన మిథున రాశి బడావల జాతకం ఏం చెప్తుందో చూద్దాం రండి. ఓ మిథున రాశి బడావా, మనసు పెట్టి ఒక్కసారి ఈరోజు నీ జాతకం ఏందో గమనించు. ఈ వారం నీకు కొత్త పరిచయాలు బాగా కలుగుతాయి. వ్యాపారంలో గాని పనిలో గాని నీ తెలివితేటలతో అందరినీ మెప్పిస్తావు. కానీ నాయనా, ఎవరిని పడితే వారిని అంత తొందరగా నమ్మేయకు. ఇంట్లో పెద్దల మాట వింటే నీకు తిరుగుండదు. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆవుకి పెట్టాల్సిన ఆహారం. ఈ వారం నువ్వు ఆవుకి పచ్చిగడ్డి లేదా పెసరపప్పు నానబెట్టి పెట్టు. అట్లా చేస్తే నీకు బుద్ధిబలం పెరిగి పనులన్నీ విజయవంతం అవుతాయి. దేవుడి పూజ. ఈ వారం నువ్వు మహావిష్ణువుని లేదా వెంకటేశ్వర స్వామిని దర్శించుకో. గోవిందనామాలు స్మరిస్తే నీకు అన్ని శుభాలే జరుగుతాయి. హనుమంతుడు మంచి మాట. నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఏ సమస్యకైనా పరిష్కారం నీ దగ్గరే ఉంటుంది. దాన్ని వెతుక్కోవడానికి ఆతృత పడకు. అదృష్ట రంగు మరియు సంఖ్య. ఆకుపచ్చ రంగు, సంఖ్య 5. ఓ కర్కాటక రాశి మిత్రమా, ఎట్లున్నావు? ఈ వారం నీ మనసు కొంచెం అటూ ఇటూ ఊగిసలాడొచ్చు. దేనికి కంగారు పడకు. ఇష్టమైన వారి నుంచి, చుట్టాల నుంచి మంచి కబుర్లు వింటావు. చేసే పనిలో చిన్న ఆటంకాలు వచ్చినా గానీ నీ నిబ్బరంతో వాటిని దాటేస్తావు. ఇంట్లో పెద్దమ్మలకి, తల్లులకి కొంచెం సాయం చేయి. వాళ్ళ దీవెనలు నీకు శ్రీరామ రక్ష. ఆవుకి పెట్టాల్సిన ఆహారం. ఈ వారం నువ్వు ఆవుకి కాస్త పాలు లేదా పెరుగు అన్నం తినిపించినాయన. అట్లా చేస్తే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. పనులన్నీ చకచకా సాగుతాయి. దేవుడి పూజ. ఈ వారం నువ్వు ఆ పార్వతీ పరమేశ్వర్లను పూజించు. శివలింగానికి 1 చెంబు నీళ్లు పోసినా చాలు. నీ కష్టాలన్నీ ఆ బోళాశంకరుడు తీర్చేస్తాడు. హనుమంతుడి మంచి మాట. బిడ్డ, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. సోమరతనం వదిలి ముందుకు సాగు. భయపడితే పనులు కావు. ధైర్యమే నీ ఆయుధం. అదృష్ట రంగు మరియు సంఖ్య.
తెలుపు లేదా వెండి రంగు, సంఖ్య 2. కర్కాటక రాశి వారిది విన్నాం కదా, మరి ఆ సింహరాశి రాజుల కబుర్లేంటో చూద్దాం రండి. ఓ సింహరాశి రాజా, ఈ వారం నీ ధైర్యం, నీ రాజసం నిన్ను కాపాడుతాయి. సమాజంలో నలుగురిలోనూ మంచి పేరు వస్తుంది, కానీ కొంచెం గర్వాన్ని పక్కన పెట్టు నాయనా. ఆవేశపడి ఎవరినీ కించపరచుకో. కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఇది మంచి టైము. ప్రభుత్వ పనులు కానీ కోర్టు పనులు కానీ ఉంటే ఈ వారం నీకు అనుకూలంగా ఉండొచ్చు. ఆవుకి పెట్టాల్సిన ఆహారం. పుణ్యం కోసం ఈ వారం నువ్వు ఆవుకి కాస్త నానబెట్టిన గోధుమలు లేదా గోధుమ గడ్డిని తినిపించు. అట్లా చేస్తే నీకు సమాజంలో తిరుగుండదు. దేవుడి పూజ. ఈ వారం నువ్వు సూర్యభగవాను నమ్ముకో. పొద్దున్నే సూర్యుడికి ఒక దండం పెట్టుకుంటే నీ ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ బాగుంటాయి. హనుమంతుడి మంచి మాట. నాయనా, నలుగురికి సాయం చేయి. ఆ పుణ్యం నిన్ను నీడలా కాపాడుతుంది. నీ శక్తి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. అదృష్ట రంగు మరియు సంఖ్య. బంగారు రంగు లేదా కాషాయం, సంఖ్య 1. సింహరాశి ముచ్చట్లు ముగిశాయి. ఇక మన కన్యారాశి వారి అదృష్టం ఎట్టుందో చూద్దాం. ఓ కన్యారాశి మిత్రుడా, నీ తెలివితేటలతో ఈ వారం ఎంతటి కష్టమైన పనులని కూడా ఇట్టే పూర్తి చేస్తావు. లెక్కల విషయంలో, వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉండు. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ఉంటే ఈ వారం భలే బాగుంది. అయితే పక్క వాళ్ళ మాటలు విని అనవసరమైన తగాదాల్లోకి వెళ్ళకు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే అంతా శుభమే జరుగుతుంది. ఆవుకి పెట్టాల్సిన ఆహారం. ఈ వారం నువ్వు ఆవుకి పచ్చని ఆకుకూరలు తినిపించునాయనా. ముఖ్యంగా తోటకూర లాంటివి పెడితే నీకు బుద్ధిబలం పెరిగి చేసే పనుల్లో లాభాలు వస్తాయి. దేవుడి పూజ. ఈ వారం నువ్వు జ్ఞాన సరస్వతిని లేదా హయగ్రీవ స్వామిని తలుచుకో. పుస్తకం దగ్గర దీపం పెట్టి నమస్కరించుకుంటే నీ తెలివికి అందరూ ముక్కును వేలేసుకుంటారు. హనుమంతుడి మంచి మాట. ఓరు బిడ్డ, సరైన ప్రణాళిక ఉంటే విజయం నీదే. అనవసరంగా ఆందోళన చెందకు. ఓర్పుగా ఉంటే ఆ దేవుడే నీకు దారి చూపిస్తాడు. అదృష్ట రంగు మరియు సంఖ్య. ఆకుపచ్చ రంగు, సంఖ్య 5. కన్యారాశి వారి గురించి ఇంతే. మరి ఆ తులారాశి వారి త్రాసు ఏటు మొగ్గుతుందో చూద్దాం రండి. ఓ తులారాశి సామే, ఎట్లున్నావు ఈ వారం? నీ జాతకం త్రాసులాగా అటు ఇటు ఊగుతుంటది, కానీ చివరికి నీ మంచికే జరుగుద్దిలే. ఖర్చులు మాత్రం కొంచెం పెట్టెల మీద పడ్డట్టు వస్తాయి. అదుపులో ఉండు నాయనా. ఇంట్లో శుభకార్యాల ముచ్చట్లు మొదలయ్యేలా ఉన్నాయి. ఎవరితోనైనా గొడవలుంటే ఈ వారం అవే సర్దుకుంటాయి. నీ తెలివితేటలతో అందరినీ సమానంగా చూస్తూ ముందుకు సాగిపో. నీకు తిరుగుండదు. ఆవుకి పెట్టాల్సిన ఆహారం. ఈ వారం నువ్వు మన లక్ష్మి లాంటి ఆవుకి కాస్త పంచదార కలిపిన అన్నం లేదా అటుకులు తినిపించు. అట్లా చేస్తే నీకున్న చికాకులన్నీ పోయి ఐశ్వర్యం నిలబడుతుంది. దేవుడి పూజ. ఈ వారం నువ్వు ఆ కనకదుర్గమ్మని లేదా మహాలక్ష్మిని నమ్ముకో. శుక్రవారం నాడు అమ్మవారికి దీపం పెడితే నీ కష్టాలన్నీ ఆ తల్లే చూసుకుంటుంది. హనుమంతుడి మంచి మాట. నాయనా, ఎప్పుడూ న్యాయంగా ఉండు. ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటే ఆ దేవుడు నీకెప్పుడు తోడుంటాడు. అదృష్ట రంగు మరియు సంఖ్య. ఆకాశ నీలం లేదా తెలుపు రంగు, సంఖ్య 6. తులారాశి కబుర్లు విన్నారు కదా. ఇక వృశ్చిక రాశి వారి జాతకం ఎటు మొగ్గుతుందో చూద్దాం పదండి. ఓ వృశ్చిక రాశి మిత్రుడా, ఈ వారం నీకు కొంచెం కష్టంతో కూడిన ఫలితాలున్నట్టు కనిపిస్తున్నాయి. చేసే పనుల్లో అడ్డంకులు వచ్చినా గానీ నీ పట్టుదల ముందు అవి నిలవవు. అయితే నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు మంచివాళ్ళో ఎవరు కాదో కొంచెం కనిపెట్టుకునుండు. ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టు. బయట తిండికి కాస్త దూరంగా ఉండు. పాత బాకీలేమైనా ఉంటే అవి వసూలయ్యే అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నించు. ఆవుకి పెట్టాల్సిన ఆహారం. ఈ వారం నువ్వు ఆవుకి కాస్త నానబెట్టిన శనగలు లేదా ఎర్రటి బెల్లం పెడితే నీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దేవుడి పూజ. ఈ వారం నువ్వు ఆ సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆ ముక్కంటి శివయ్యని తలుచుకో. గుడికి వెళ్ళి అభిషేకం చేయిస్తే నీ మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. హనుమంతుడి మంచి మాట. ఓరి బిడ్డ, నీ బలాన్ని నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకు. నువ్వు తలుచుకుంటే దేనినైనా సాధించగలవు. ఆ ధైర్యమే నీకు శ్రీరామరక్ష. అదృష్ట రంగు మరియు సంఖ్య. ముదురు ఎరుపు రంగు, సంఖ్య 9. వృశ్చికం వారి సంగతి చూశాం కదా. మరి ఆ ధనస్సు రాశి భావాల జాతకం ఎట్లుందో తెలుసుకుందాం రండి. ఓ ధనస్సు రాశి బావా, ఈ వారం నీకు అదృష్టం భలే పట్టింది చూడు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు నీ చెవిన పడతాయి. దూర ప్రయాణాలు చేసే సూచనలున్నాయి. ఆ ప్రయాణాలు నీకు మేలు చేస్తాయి. చదువుకునే పిల్లలకి గానీ పెద్దలకి గానీ నీ వంతు సాయం చేయి. డబ్బులు చేతికి అందుతాయి, కానీ అవసరానికి వాడుకో. గురువుల ఆశీస్సులు నీ మీదున్నాయి. ధైర్యంగా అడుగు ముందుకి. ఆవుకి పెట్టాల్సిన ఆహారం. ఈ వారం నువ్వు ఆవుకి కాస్త శనగపప్పు లేదా అరటిపండు తినిపించినాయనా. అట్లా చేస్తే నీ అదృష్టం ఇంకా రెట్టింపు అవుతుంది.
దేవుడి పూజ. ఈ వారం నువ్వు ఆ దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాని పూజించు. గురువారం నాడు ఒకసారి గుడికెళ్ళొస్తే నీకు అన్నీ శుభాలే జరుగుతాయి. హనుమంతుడి మంచి మాట. నాయనా, నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు. పక్క వాళ్ళ మాటలు పట్టించుకోకు. విజయం నీ దరి చేరడానికి సిద్ధంగా ఉంది. పట్టుదల వదలకు. అదృష్ట రంగు మరియు సంఖ్య. పసుపు రంగు, సంఖ్య 3. ఓ మకర రాశి మిత్రమా, ఎట్లున్నావు? ఈ వారం నీకు కొంచెం పనిభారం పెరిగేలా ఉంది నాయన. పొలం పనుల్లో కానీ ఆఫీస్ పనుల్లో కానీ విరామం లేకుండా కష్టపడాల్సి వస్తుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఇప్పుడు పడ్డ శ్రమ రేపు నీకు తీపి ఫలితాన్ని ఇస్తుంది. ఇంట్లో పెద్దల మాట జవదాటుకు. వాళ్ళ సలహాలు నీకు మేలు చేస్తాయి. శత్రువుల మీద నీదే పైచేయి అవుతుంది, కానీ ఎవరితోనూ అనవసరంగా వాదులాట పెట్టుకోకు. నిబ్బరంగా ఉంటేనే పనులు పూర్తి అవుతాయి. ఆవుకి పెట్టాల్సిన ఆహారం. ఈ వారం నువ్వు ఆవుకి కాస్త నానబెట్టిన నల్లేరు లేదా నల్ల నువ్వులు కలిపిన ఆహారం కానీ కనీసం తౌడు కానీ తినిపించు. అట్లా చేస్తే నీకున్న శని దోషాలన్నీ పోయి పనులు చకచకా సాగుతాయి. దేవుడి పూజ. ఈ వారం నువ్వు ఆ శనీశ్వర స్వామిని లేదా వెంకటేశ్వర స్వామిని తలుచుకో. శనివారం నాడు ఒక్కసారి స్వామివారిని దర్శించుకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. హనుమంతుడి మంచి మాట. బిడ్డ, స్థిరంగా ఉండు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ఓర్పుగా ఉంటే విజయం దానంతటా అదే నీ దరి చేరుతుంది. ధైర్యం కోల్పోకు. అదృష్ట రంగు మరియు సంఖ్య. నలుపు లేదా ముదురు నీలం, సంఖ్య 8. మకరం వారి సంగతి చూశాం కదా. మరి ఆ కుంభరాశి మిత్రుల కుండలో అదృష్టం ఎట్లుందో చూద్దాం రండి. ఓ కుంభరాశి మిత్రుడా, నీకు ఈ వారం కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఏ పని చేసినా కొంచెం కొత్తగా చేయాలని చూస్తావు. అది నీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. సమాజంలో నలుగురిలోనూ గౌరవం పెరుగుతుంది. పాత స్నేహితులు కలిసే అవకాశం ఉంది. వాళ్ల వల్ల నీకేదో ఒక లాభం జరుగుతుంది. అయితే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఒళ్ళు జాగ్రత్త సుమి. ఎవరికైనా మాటిచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకో. ఆవుకు పెట్టాల్సిన ఆహారం. ఈ వారం నువ్వు ఆవుకి కాస్త నానబెట్టిన బొబ్బర్లు లేదా కందులు తినిపించు నాయనా. అట్లా చేస్తే నీ బుద్ధికి పదును పెరిగి కొత్త పనుల్లో లాభాలు చూస్తావు. దేవుడి పూజ. ఈ వారం నువ్వు ఆ ఆంజనేయ స్వామిని లేదా శ్రీరామచంద్రుడిని పూజించు. రామనామం స్మరిస్తే నీకున్న ఆందోళనలన్నీ తొలగిపోతాయి. హనుమంతుడి మంచి మాట. నాయనా, ఎప్పుడూ నిజాయితీగా ఉండు. మోసపూరితమైన మాటలకి లొంగకు. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఆ దేవుడే నీకు దారి చూపిస్తాడు. అదృష్ట రంగు మరియు సంఖ్య. నీలం రంగు, సంఖ్య 8. కుంభరాశి ముచ్చట్లు విన్నారు కదా. ఇక ఆఖరిది మన మీనరాశి వారి అదృష్టం ఎట్టుందో చూద్దాం పదండి. ఓ మీనరాశి మిత్రమా, ఈ వారం నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గుడులు గోపురాలు తిరగాలనిపిస్తుంది. చాలా రోజులుగా వేధిస్తున్న సమస్యలకి ఈ వారం ఒక దారి దొరుకుతుంది. ఖర్చులు పెరిగినా గానీ ఏదో ఒక మూల నుంచి డబ్బులు అందే సూచనలున్నాయి. పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టు. వాళ్ళ చదువు సంధ్యలు చూసుకో. నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్ష. ఆవుకి పెట్టాల్సిన ఆహారం. ఈ వారం నువ్వు ఆవుకి కాస్త శనగపిండితో చేసిన పదార్థం లేదా నానబెట్టిన పప్పులు తినిపించు. అట్లా చేస్తే మీ అదృష్టం రెట్టింపోయి శుభకార్యాలు జరుగుతాయి. దేవుడి పూజ. ఈ వారం నువ్వు ఆ దక్షిణామూర్తిని లేదా సాయిబాబాని నమ్ముకో. గురువుల ఆశీస్సులు తీసుకుంటే నీకు తిరుగుండదు. హనుమంతుడి మంచి మాట. ఓరి బిడ్డ, శాంతంగా ఉండు. కాలమే నీకు అన్ని సమాధానాలు చెప్తుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయి. నేను నీ వెంటే ఉన్నాను. అదృష్ట రంగు మరియు సంఖ్య. పసుపు రంగు, సంఖ్య 3. చూశారు కదా 12 రాసుల ముచ్చట్లు. ఈ వారం అందరికీ అన్ని శుభాలే జరగాలని ఆ దేవుడి దయ మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. మన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వచ్చే వారం మళ్ళీ ఇదే పల్లెటూరి జాతకంతో మీ ముందుకొస్తా. అంతదాకా సెలవు. నమస్కారం.